ఎమ్మెల్యే లాస్యనందిత మృతి షాక్ కి గురి చేసింది. ఎమ్మెల్యేగా పదవి చేపట్టి 3 నెలలు కాకుండానే ఆమె 3 ప్రమాదాల బారిన పడి మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్పాట్లోనే కన్ను మూశారు. అయితే లాస్యతో పాటు తన అక్క కూడా వేరే కారులో ఆమె వెంటే ఉన్నారు. అసలు ఈ ప్రమాదం జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నారు. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎమ్మెల్యే లాస్య తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లారు. దర్శనమైన తర్వాత సంగారెడ్డి పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. ముందుగా టిప్పర్ను ఢీకొట్టి తర్వాత డివైడర్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. అయితే కారులో లాస్యతో పాటు డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. డ్రైవర్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. గుడికి వెళ్ళొస్తూ ఉండగా కుటుంబ సభ్యులంతా ఒక కారులో ఉండగా లాస్య మాత్రం వేరే కారు ఎక్కారు. ఆ కారే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. అయినా సరే ఆ కారులోనే వెళ్తూ ఉన్నారు. పైగా ఆ డ్రైవర్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కాగా తెల్లవారుజామున ఫుల్ స్పీడ్ లో ఉన్న కారు ప్రమాదానికి గురైంది. అసలు ఈ ప్రమాదం జరుగుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదని అన్నారు లాస్య అక్క. తమకే షాకింగ్ గా ఉందని, చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిందన్నారు. గారి సిస్టర్ మనతో పాటు ఉన్నారు. ఉదయం ప్రమాదం జరిగినప్పుడు ఈవిడ వేరే కారులో ముందున్నారంట. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అసలు ఎక్కడికి వెళ్ళి వస్తుంటే ప్రమాదం జరిగింది? గుడికి వెళ్ళేసి వస్తుంటుంటే అయింది. మేము వచ్చేసాం, ముందు మాకు తెలియదు ఎట్లా జరిగింది, ఏం జరిగింది తెలియదు. తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత కాల్ వచ్చింది 5 o'clock ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తను అక్కడ ఉంటుంది అని చెప్పేసి. ఆవిడ చేతికి దారం కనిపిస్తుంది. ఎక్కడ కట్టుకున్నారు? గుడిలోనే కట్టింది. ఎక్కడండి? బాసర గుడిలో. ఆవిడతో పాటు ఎవరెవరు ఉన్నారు కారులో? కార్లో డ్రైవరు, అబ్బాయి, చెల్లెలు ఇద్దరే ఉన్నారు అంతే. చివరిసారి ఏం మాట్లాడిందండి వాళ్ళ అమ్మతో కానీ మీతో కానీ? ఏం లేదు, వస్తున్నా మీరు ముందు వెళ్ళండి నేను వస్తున్నా వెనకాల అనింది అంతే. అంతే, ఇంకేమనలేదు. అంత్యక్రియలకు సంబంధించి ఏమైనా డిస్కస్ చేశారండి ఇంట్లో? నార్మల్గా చేస్తారు కదా, ఇంకా ఏం డిస్కషన్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అయిపోతుండొచ్చు. ఇక్కడే శ్మశానం ఆర్టికల్ డాడీది ఎక్కడ పెట్టి పెద్దనాన్నది ఎక్కడ పెట్టిండ్రో అక్కడే చేస్తాం. ఇక లాస్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అటు కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకున్నారు. లాస్య అంత్యక్రియలు కూడా కాసేపట్లో చేయనున్నారు.